హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద బ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? సొరకాయ పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి దినుసులు అనేవి యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను పచ్చడికి అనేది ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, శనగపప్పు వేసి కలుపుకొని బాగా వేయించుకున్నాను. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను పచ్చిమిర్చి అనేవి యాడ్ చేస్తున్నాను. మీ కారంకి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకని నేను ఒక 8 పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను. ఇలా వేసిన తర్వాత సొరకాయ ముక్కలు అనేది ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి నేను 1/2 కిలో సొరకాయ అనేది తీసుకున్నాను. ఇందులోకి 3 పెద్ద టమాటాలు అనేవి తీసుకున్నాను. టమాటీ కూడా వేసేసి బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అలా అయితే బాగా మగ్గుతాయి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మగ్గ పెట్టుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమాటీ అనేది మగ్గిందా లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి ఇందులోకి వెల్లుల్లిపాయి అలాగే చింతపండు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మూత పెట్టి టమాటీ అనేది మగ్గలేదు, మళ్ళీ మగ్గిస్తున్నాను మూత పెట్టి. ఈ విధంగా మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గిస్తున్నాను. ఇప్పుడైతే మూత తీసి చూస్తారు కదా, టమాటీ అనేది బాగా మగ్గింది. అలాగే ఆనపకాయ ముక్కలు కూడా మగ్గాయి కదా. ఇప్పుడు కానీ టమాటీ ఇలా అంటే మెత్తగా అవుతుంది కదా. ఇప్పుడైతే ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర అనేది యాడ్ చేసి మూత పెడదాము. మూత పెట్టిన కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీర ఈ వేడికే మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీలో బరకగా లేదా మెత్తగా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా పేస్ట్ అనేది చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. లేదు రోట్లో దంచుకుంటామన్నా మీ ఇష్టమేని. ఈ విధంగా పచ్చడి అంతా మిక్సీ పెట్టుకున్న తర్వాత సైడ్కి తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు కళాయి పెట్టాను. పోపు కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఇంగువ వేసి పోపు అనేది నేను పెడుతున్నాను. నూనె బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కరివేపాకు వేసిన తర్వాత ఇంగువ అనేది యాడ్ చేసుకొని లైట్గా ఇంగువ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిలోకి పోపు అనేది వేసుకోవడమని. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. దోశల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.